శాప పరిహారము గురించి వేడుకొంటిని. శివుడు కరుణించి 12 సంవత్సరములు జరిగిన పిదప నీకు శివప్రాప్తి గలుగును అని అనుగ్రహించెను. శాపానుసారము మేము నలుగురము కర్మభూమిపై జింకలుగా జన్మించితిమి. నేను గర్భిణీనన్న విషయము నీకు తెలియను. నా శరీరము కోరిన యెడల నా స్వస్థానమునకేగి బిడ్డను ప్రసవించి మరలా వచ్చెదను. అప్పుడు నీవు నన్ను చంపి నా శరీరమును తినవచ్చును. ఇది సత్యమైన మాట అని జింక విన్నపించెను. వెదడు జింక మాటలు విని ఇట్లనెను, నీవు చెప్పినది నిజమే అయినచో నీ మాటలలో నాకు నమ్మకము కలగడం లేదు. లోకములో ఎందరో ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్పి తమ శరీరాలను కాపాడుకుంటూ ఉన్నారు. కావున నీవు నిజముగా సత్యవాదివి అయినచో ఏదైనా ఒట్టు పెట్టుకో అని చెప్పెను. అని చెప్పగా ఆ మృగము మహాదైన్యంతో నిట్లు చెప్పెను, ఓ వ్యధుడా, నేను నా మాటను తప్పినచో అనేక పాపములు నాకు సంభవించును. చేసిన ఉపకారమును మరుచు కృతజ్ఞను ఇతరులను హింసించువానికి, భగవంతుని భజింపవానికి, దానములకు విఘ్నము చేయవానికి, గురువును నిందించువానికి గలుగు పాపము నాకు ప్రాప్తించుగాక. లక్ష్మీపతి అయిన విష్ణువును, పార్వతీ అయిన శివుని నిందించు వారికి దానమిచ్చి పిదప దానిని మరలా తీసుకున్న వారికి వచ్చు పాపము నాకు సంభవించునుగాక. స్వధర్మ భ్రష్టునకు శాస్త్రమును నిందించు వారికి భ్రష్టాచారమును, దేవాలయమునందుండి హరికీర్తనాది సత్కాలక్షేపములలో తాంబూలము వేసుకొనంతను కుష్ఠరోగము సంభవించునని శాస్త్రములో చెప్పబడినది. అట్టి పాపము నాకు సంభవించుగాక. తాను విద్యావంతుడై ఇతరులకు ఆ విద్యను దానము చేయక దాచుకున్న వారికి శకున పక్షి జన్మము వచ్చును. సజ్జనులను అనవసరముగా బాధపెట్టు వానికి వంశము నిర్వంశమగును. స్వామి ద్రోహము చేయువాడు కుక్క అగును. సేవకులతో సేవించుకోని వారికి జీతభత్యాలు ఇవ్వకుండా ఉన్నవారి యజమానులకు బిచ్చగాండ్రు అగుదురు. వంట పదార్థాలను దొంగిలించు వారు పిల్లి జన్మమెత్తుదురు. అతిథి అభాగ్యులకు మంచి ఆహారము పెట్టక తాను మాత్రమే మృష్టాన్న భోజనము భుజించు వారికి పతితుడగును. తల్లిదండ్రులను దుఃఖపెట్టువాడు కోతిగా పుట్టెను. నేను ఇక్కడికి నా మాట మేరకు మరలా రాకపోయిన యెడల ఈ పాపములన్నీయూ సంభవించును. నా మాటలు తప్పినచో శివ పూజకు విఘ్నము కలిగించిన దానివల్ల వచ్చు పాపమునకు గురియగుదును అని జింక ప్రతిజ్ఞ చేసెను.